హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజు రాత్రి నిద్ర పట్టదు చాలామందికి. టెన్షన్, ఆ ఫంక్షన్స్కి ఎట్లా వెళ్ళాలి, ఎలా రెడీ కావాలి, అక్కడంతా ఎట్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొంతమందికి నిద్ర పట్టదు. నేను అలాంటి కేటగిరీ పర్సన్ అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు ఎప్పుడు నిద్ర పట్టకపోయినా కళ్ళు చాలా డల్గా ఉంటాయి. అండ్ నిద్రలేని కళ్ళు ఎట్లుంటాయో మీ అందరికీ తెలుసు కదా. మరి బ్రైట్గా కనిపించాలి ఫంక్షన్లో, మనం బ్రైట్గా కనిపించాలి అంటే కళ్ళు బాగుండాలి. మొత్తం అంతా కళ్ళలోనే ఉంటుంది అందం అంటారు కదా. సో కళ్ళు లైవ్లీగా ఉంటేనే మన ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను డైట్ చేయడం వల్ల ఫేస్ చిన్నగా అవడంతో పాటు కళ్ళు కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి. అంటే కళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి. ఆ కళ్ళల్లో అంత స్పార్క్ ఉండట్లేదు అని కొంతమంది అంటున్నారు. సో నేనేం చేస్తున్నానంటే, ఇంకా కొంచెం బాగుండాలి, కళ్ళు మంచిగా కనిపించాలి. నాకు ఎలాగో కొంచెం అక్షరాలు సరిగా కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో, చెత్వారం వచ్చింది కదా. సో అది పక్కన పెడితే కళ్ళు బ్రైట్గా అందంగా కనిపించాలి అంటే, మన ఫేస్ బాగుండాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తున్నాను. అప్పటి నుంచి నా కళ్ళు మంచిగా, అంటే నా ఫేస్ కూడా బాగుంది, కళ్ళలో అందం అనిపించి ఫేస్ కూడా బాగుంటుంది. ఏంటది అంటే, కళ్ళకు ఖచ్చితంగా మేకప్ వేయాల్సిందే. కళ్ళకు మంచిగా కాటుక పెట్టుకోండి, బట్ బ్రాండెడ్వి మంచివి యూస్ చేయండి. చాలా సెన్సిటివ్ కదా ఫేస్లో, మొత్తం కళ్ళు ఎంత అందమైనవో అంత ముఖ్యమైనవి కూడా కాబట్టి. సో కళ్ళకు యూజ్ చేసేవి ఏవైనా కూడా మీరు కొంచెం బ్రాండెడ్వి యూస్ చేయండి. మంచి కాటుక నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, అది కనుక మీకు ఓకే అయ్యి మీకు పడుతుంది అంటే దాన్ని ట్రై చేయండి, కాటుక. అండ్ ఖచ్చితంగా మస్కరా పెట్టుకోవాలి. అప్పుడు ఐ ల్యాషెస్ పెద్దగా ఉండడం వల్ల కూడా కళ్ళు అందంగా కనిపిస్తాయి. అండ్ వీలైతే కొంచెం ఐ షాడో మీకు యూజ్ చేయడం అలవాటు ఉంటే కనుక కొంచెం ఐ షేడ్ పెట్టుకోండి. ఐ షాడో అంటాం దాన్ని, ఇలా ఇది పెట్టుకోవాలి. ఇది ఇష్టం లేదు అనుకునే వాళ్ళు జస్ట్ కొంచెం మనం ఏదైనా క్రీమ్ ఉంటుంది కదా, అంటే మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసినా కూడా ఒక రకమైన షైనింగ్ ఉంటుంది కళ్ళకి. సో కొంచెం షైనింగ్ ఉంటుంది కళ్ళ మీద, కాబట్టి మీరు కొంచెం అది ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ ఏదైనా రాసుకున్నా కూడా బాగుంటుంది. సో కళ్ళకి కాటుక పెట్టుకోవాలి, మస్కరా పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఏం చేయండి అంటే, తప్పకుండా లైనర్ పెట్టుకోండి. లైనర్ పెట్టుకోవడం వల్ల కూడా కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, నీట్గా ఉంటుంది. అండ్ ఆ లైనర్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కూడా బాగుంటుంది. దాంతోపాటుగా కింద కూడా చిన్నగా ఒక లైనర్ తోటే కొంచెం చిన్నగా సగం వరకు మాత్రమే పెట్టుకోవాలి కళ్ళకి. అప్పుడు కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కళ్ళు అందంగా ఉండడం వల్ల మీ ఫేస్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది, మీరు కూడా అందంగా కనబడతారు. సో దిస్ ఈజ్ ద టిప్ ఐఎమ్ ఫాలోయింగ్. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో కండి.